మ్యామ్ ఇప్పుడు చాలా మంది బాగా డబ్బులు సంపాదిస్తుంటారు. ఎంత సంపాదించిందో అంత ఖర్చు అయిపోతుంటది. ఇంకొందరికైతే అప్పు కూడా అవుతుంటది. బ్రహ్మాండంగా సంపాదించిన అప్పుల పాలవుతుంటారు. ఇదేం సిచ్యువేషన్ మ్యామ్? నేను చెప్పాను కదా, అది వెస్ట్ ఇస్ సేవింగ్ జోన్. ఓకే. వెస్ట్ లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అచ్చా. మనకి సేవింగ్స్ హ్యాంపర్ అవుతుంది. ఓ. అంటే ఇంబ్యాలెన్స్ కెన్ బి కలర్ వైజ్, రాంగ్ మెటల్ యూస్ చేయడం వల్ల, రాంగ్ కలర్స్ యూస్ చేయడం వల్ల. వెస్ట్లో అంటాం ప్లాంట్స్ పెట్టకూడదని. దట్ ఈస్ వై, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. వెస్ట్లో గ్రీన్ ఉండకూడదు, రెడ్ ఉండకూడదు. వెస్ట్లో ఓకే. ఓకే. సో అంటే దాంట్లో కాపర్ ఎలిమెంట్ ఉండకూడదు, దాంట్లో స్టీల్ ఎలిమెంట్ ఉండకూడదు. సో ఇవన్నీ ఏదైనా ఉంటే ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది, ఎలిమెంట్స్ రూపంగా, కలర్స్ రూపంగా. టాయిలెట్ వచ్చినా ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. అవన్నీ చూసుకుని అన్ని పర్ఫెక్ట్గా ఉందో లేదో చూస్తాం. అది బ్యాలెన్స్ కాకపోతే చిన్న చిన్న రెమెడీస్తో అది చేయొచ్చు. ఇంకొకటి మేము ఆఫీసులలో చాలా ఆఫీసులలో స్టాఫ్ ఉండరు. 2-3 నెలలు కాగానే వెళ్ళిపోతా ఉంటారు. చాలా కంపెనీలు మూతపడతాయి కూడా. ఇప్పుడు రెస్టారెంట్స్ కొన్ని చూసాను నేను. పాపం మంచిగా స్టార్టింగ్ లో అద్భుతంగా పెడతారు, మూసేస్తారు. ఏమైంది అంటే స్టాఫ్ దొరకట్లేదండి అంటారు. వాడు ఇచ్చిన 1-2 months లో వెళ్ళిపోతున్నాడు అండి అంటారు. దీనికి ఏమన్నా వాస్తు రిలేటెడ్ పరిష్కారం ఉంటుందా అండి? ఉన్నది. ఓ సూపర్. దానికి ఉందండి. ఓకే. ఒక జోన్ ఉందండి, ఈస్ట్ సౌత్ ఈస్ట్ అని. ఈస్ట్ సౌత్ ఈస్ట్. ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఈస్ట్ కి సౌత్ ఈస్ట్ కి మధ్యన జోన్ అది. ఈస్ట్ సౌత్ ఈస్ట్ చర్నింగ్ జోన్ అంటారు. అంటే ఇక్కడ మనుషులు బెడ్ ఉన్నా, లేకపోతే ఇక్కడ మనుషులు అస్తమానం కూర్చున్నా అత్యధికంగా ఆలోచించడం మొదలెడతారు. ఓవర్ అనలిటికల్ అయిపోతారు వాళ్ళు. సో అది ఇంబ్యాలెన్స్ గా ఉన్నా, ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఏ ఆఫీస్ లోనా ఇంబ్యాలెన్స్ గా ఉన్నా, అక్కడ ఎంప్లాయీస్ చాలా ఓవర్గాను ఆలోచించి ఇది సరిగ్గా లేదేమో, అది సరిగ్గా లేదేమో, అలాంటి డౌట్స్తో ఉండి, దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ జోన్ ఇస్ నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అది బ్యాంకింగ్ అండ్ సపోర్ట్ జోన్ అంటారండి. అది దాంట్లో మనకి సపోర్ట్, ఎంప్లాయీస్ ఆర్ ద సపోర్ట్ ఫర్ ద ఎనీ ఆర్గనైజేషన్ కదా. దే ఆర్ ద పిల్లర్స్. సో మనకి నార్త్ వెస్ట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ వస్తే ఎంప్లాయీస్ మనని వదిలేస్తారు. అంటే దే ఫీల్ దట్ ఓకే, ఆ సపోర్ట్ ఫ్యాక్టర్ మనకి పోతుంది. ఇంబ్యాలెన్స్ ఎలా అవుతుంది? ఒక డోర్, చాలా మంది, అంటే ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను దీనికి రిలేటెడ్. ఒకటి నార్త్ వెస్ట్లో చెప్పాను కదా, అది టాయిలెట్ వస్తే అక్కడ సపోర్ట్ సిస్టమ్ పాడైపోతుంది. రెండోది, డోర్ ఏదైనా ఓపెన్ చేస్తే, నార్త్ వెస్ట్లో ఒక డోర్ వచ్చింది అనుకోండి, మీకు మేబీ బయటకు వెళ్ళి అవుట్లెట్ డోర్ అయినా లేకపోతే మెయిన్ డోర్ అయినా నార్త్ వెస్ట్లో వచ్చినా అది ఒక ఇంబ్యాలెన్సే. దాని నుంచి కోర్ట్ కేసెస్ రావడం, దాని నుంచి సపోర్ట్ సిస్టమ్ పాడైపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో ఏ ప్రాబ్లం ఉందో మనం చూసుకోవాలి. మెయిన్గా ఎంప్లాయీస్ వదిలే రీజన్ నార్త్ వెస్ట్ ఇంబ్యాలెన్స్ ఉండడం, ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఓవర్ థింకింగ్ పెరగడం, ఇంకా సౌత్ ఈస్ట్ ఫైనాన్స్. చాలా మంది కంపెనీస్కి ఫైనాన్స్ పాడైపోతే ఎంప్లాయీస్ అలాగే వదిలేస్తారు. సో ఈ రీజన్స్ అన్నీ మనం కరెక్ట్ చేసుకుని వస్తే ఎంప్లాయీస్ ఇంకా, అంటే మీరు వద్దు వెళ్ళిపోండి అన్నా దే విల్ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ దట్ ప్లేస్. ఇంకోటి మేడం, ఇంకొన్ని కంపెనీలలో మెషినరీ ఉంటుంది. మెషినరీ బేస్డ్ కంపెనీస్లలో మెషినరీ ఎప్పుడు పాడైపోవడం, ఏదో ఒక సమస్య వచ్చి ఆగిపోవడం, ప్రొడక్షన్ ఆగిపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. దీనికి ఏ దిశలో లోపం ఉన్నట్టు మేడం? ఒక జోన్ ఉందండి, సౌత్ వెస్ట్. అంటే సౌత్కి సౌత్ వెస్ట్కి మధ్యన ఉన్న జోన్ అది. ఇది వేస్టేజ్ జోన్ అంటారు. దీంట్లో ఏదైనా ఎనర్జీస్ డిప్లీట్ అయిపోతుంది. ఈ జోన్లో ఏదైనా మెషినరీస్ పెట్టామనుకోండి, ఎనర్జీస్ డిప్లీట్ అయిపోయి అది ఫంక్షన్ సరిగ్గా చేయదు. దాని నుంచి కంపెనీకి నష్టం వస్తుంది. ఓకే. ఈవెన్ ఐ టెల్ యూ, మీరు మీ వ్యాలెట్ అక్కడ పెట్టినా మీ వ్యాలెట్లో ఎక్కువ డబ్బు ఉండదు, ఎప్పుడు అది వేస్ట్ అయిపోతుంది. అక్కడ సపోజ్ ఒక టేబుల్ ఉంచింది, ఆ టేబుల్ మీద మీరు మీ పెట్టారు, పర్స్ పెట్టుకున్నారు, లేకపోతే ఏదైనా ఎక్స్పెన్సివ్ డబ్బు పెడతారు అస్తమానం, లేకపోతే గోల్డ్ సిల్వర్ లాంటిది పెడతారు, దానికి యూసేజే ఉండదు ఎక్కువ. ఈవెన్ వార్డ్రోబ్లో డ్రెస్సెస్ కూడా అక్కడ ఉంటే దానికి యూసేజ్ ఉండదు. అంటే అది అలా పడి ఉంటుంది, మీకు అది యూస్ ఎప్పుడు చేసుకోరు. దాదాపు 15+ years నుంచి మీరు ఈ వాస్తులో ఉన్నారు కదా, నష్టాల్లో ఉండి మిమ్మల్ని అడిగిన తర్వాత బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయిన ఒక స్టోరీ ఏదైనా చెప్తారా మాకు? అంటే రియల్ స్టోరీ. ఒక ఫ్యాక్టరీదే చెప్తానండి. సో
అక్కడ అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్స్ అ ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఓకే. చాలా అప్పుల్లో ఉన్నామండి. ఇంకా అంటే ఏదైనా రెమెడీ చెప్పండి, ఇది కూడా మాకు పని చేయనప్పుడు మేము అది షట్ డౌన్ చేసుకోవాలి. అంతేగా. ఇంకా ఏది మా దగ్గర స్కోప్, ఇంకా దీని మీద ఇన్వెస్ట్ చేసి అంత ఇది కూడా మాకు లేదు ఓకే. అన్న పరిస్థితిలో నేను ఎంటర్ అయ్యాను. ఆ, ఇది 1 year బ్యాక్ నుంచి అచ్చా. చెప్తున్నాను. సో నేను చెప్పాను కదా, ఒక జోన్ ఉంది సౌత్ను సౌత్ వెస్ట్కి మధ్యలో, సౌత్ వెస్ట్. అక్కడ వాళ్ళ మెయిన్ అంటే ఫ్యాక్టరీలో కావాల్సిన మషినరీ అంతా, మెయిన్ మషినరీ అక్కడ ఉండాలి. అది వేస్టేజ్ జోన్. దానికి గడికి అది రిపేర్స్కి వెళ్ళడం, దానివల్ల వాళ్ళకి లాస్ ఆఫ్ ప్రొడక్షన్ అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది కాక వాళ్ళకి సౌత్ ఈస్ట్ అంటే ఫైర్ జోన్లో ఒక పెద్ద అండర్ గ్రౌండ్ సంప్ ఉండాలి. ఆ అండర్ గ్రౌండ్ సంప్ వల్ల వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండాలి. బికాస్ ఫైర్ జోన్లో వాటర్ ఉంది, అండర్ గ్రౌండ్ సంప్ వల్ల వాళ్ళకి ఫైర్ అంటే చెప్పేసారు, మీరు కనుక్కున్నారా? అది అంటే మేము అది 16 డైరెక్షన్ ప్లాటింగ్ చెప్పాం కదా, ఆ ప్లాటింగ్ చేసిన వెంటనే తెలిసిపోయింది, ఓకే అండర్ గ్రౌండ్ సంప్ రాంగ్ డైరెక్షన్ లో ఉంది. అది సౌత్ ఈస్ట్ అంటే ఇది ఆగ్నేయం కాదు కండి, ఆ మూల కదా ఆగ్నేయం అంటారు. మాకు ఎవరో చెప్పారు అది, ఏమో ఒక పంతులు వచ్చి చూసి చెప్పారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, కానీ నేను సైంటిఫిక్ వేగా నేను చెప్తున్నాను అది. అందుకోసం అది కదా సౌత్ ఈస్ట్ అని. కాదండి, ఇది సౌత్ ఈస్ట్. మీకు దీనివల్ల మీకు ప్రాబ్లం వస్తుంది. అక్కడ వాటర్ ఎలిమెంట్ ఉన్నది ఫైర్ జోన్లో, మీకు దానికి ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి, అస్తమాను ఒక ఓనర్ క్యాబిన్ సౌత్ వెస్ట్లోనే ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ ఉంది, కానీ అది కాదు. సౌత్ వెస్ట్ స్టెబిలిటీ ఇస్తుంది కొంచెం వరకు, కానీ వెస్ట్లో ఉంటే ఓనర్ విల్ బి ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద గ్రోత్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ప్రాఫిట్స్, గ్రోత్ మెంటాలిటీ అలా మారుతుంది. ఎందుకంటే ఆ జోన్ ది ఎనర్జీస్ అలాంటి. సో అది షిఫ్ట్ చేసి వెస్ట్లో పెట్టి ఈ సౌత్ ఈస్ట్ ది ఆ వాటర్ అంటే సంప్ రిమూవ్ చేసి ఈ మెషినరీ, మెయిన్ మెషినరీ ఇంకో డైరెక్షన్లో బరువు ఉన్న సౌత్ వెస్ట్లో అది మార్చి ఇవన్నీ చేంజెస్ చేస్తే within 4 to 5 months పట్టింది. స్లోగా దే రీకూప్ అండ్ నౌ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అప్పుల నుంచి బయటపడిపోయి ఉంటారు. ఇంకా ఈ అన్ని చేంజెస్కి వాళ్ళకి సంప్ రిమూవ్ చేయడానికి కొంచెం కాస్ట్ అయింది, కానీ అన్ని విత్ ఇన్ 10 to 12,000 రూపాయలు అయిపోయింది వాళ్ళకి, అంత తక్కువ కాస్ట్లో. సో దట్స్ వాట్. మాకు దీంట్లో ఉత్తి మా పర్సనల్ కన్సల్టేషన్ ఛార్జెస్ వాళ్ళకి కాస్ట్ అవుతుంది తప్పించి తక్కింది అన్ని రెమెడియల్ పార్ట్ గాను వాళ్ళకి ఏ కాస్ట్ ఉండదు. మాకు కొంచెం ధైర్యం వచ్చింది ఇప్పుడు, మిమ్మల్ని చూస్తే భయం వేయట్లేదు ఇంకా. నైస్. అయితే మ్యామ్, ఇప్పుడు చాలా మంది సమస్య ఏంటంటే హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో అపార్ట్మెంట్ కల్చరే ఎక్కువ. సో బిల్డర్ ఏదో ఆయన ఆలోచనతో కట్టేసుకుంటాడు, మనం వెళ్ళి గృహప్రవేశం చేసేస్తాం. సో ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేదంటే ఫ్లాట్స్, చిన్న ప్లాట్స్. సో వీటిల్లో ఉండే వాళ్ళకి వాస్తు రెమెడీస్ చేసుకునే అవకాశం ఉండదు. మీరు ఎట్లా వీటిని, అంటే మీ సైంటిఫిక్ వాస్తు ద్వారా ఎట్లా చేస్తారు వీటిని? నేను మీకు ఒక ప్రాపర్ గా జరిగిన ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అంటే రీసెంట్ గా అంటే 3-4 months బ్యాక్ ఒక హౌస్ విజిట్ లోను, వాళ్ళది రెంటెడ్ హౌస్ అండి. ఓనర్ అంటే ఏదైనా మాకు అక్కడ వాళ్ళకి సౌత్ ఈస్ట్ లో వాష్ బేసిన్ వచ్చింది, ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. అవుతోంది అంటే అయ్యేకనే నన్ను కాల్ చేశారు, వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లం అవుతోంది, కానీ అది అక్కడి నుంచి వాష్ బేసిన్ తీయలేరు కదా, వాళ్ళ ఓన్ హౌస్ కాదు, ఏం చెయ్యొచ్చు అని. ఇక్కడ మేము చేసిన మెథడ్ కొంచెం డిఫరెంట్ అండి. ఫుల్ వాల్ అంతా, అంటే ఆ వాష్ బేసిన్ ఉన్న వాల్ అంతాను చిన్న, అంటే ఇప్పుడు ఫైర్ సింబల్ ఏంటి, ఇలాగ నార్మల్ ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ ట్రయాంగిల్, అంటే అప్వర్డ్స్ ట్రయాంగిల్ కదా, ఆ ట్రయాంగులర్ గోల్డెన్ ట్రయాంగిల్ షేప్ వాల్ పేపర్ అంతా వాల్ కి ఫిక్స్ చేసాం. దాని నుంచి ఎనర్జీ రేడియేట్ అవుతుంది, ఫైర్ ఎనర్జీ రేడియేట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఫైర్ ఎనర్జీ రేడియేట్, ఎందుకంటే గోల్డెన్ ఇస్ అ ఫైర్ కలర్. Triangle shapes also makes lot of difference. Triangular, upward triangular shape is fire. So fire energy అది ఫుల్ వాల్ పేపర్ ఇస్తే వాళ్ళ యూసేజ్ 30% అవుతుంది, అక్కడ ఎనర్జీ రేడియేట్ అవుతుంది 70%. సో దిస్ కెన్ ఈజీలీ కాంబాక్ట్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ దే హ్యావ్. అసలు శుభవార్త ఏంటంటే రెంట్కుండే వాళ్ళు కూడా హ్యాపీగా మార్చుకోవచ్చు. చాలా ఇలాంటివి ఉంది. రెంట్కున్న వాళ్ళకి ఇప్పుడు సౌత్ ఈస్ట్ లో కిచెన్ ఉంటుంది,
అంటే ఇప్పుడు కొత్తగా బిల్డర్స్ మారుస్తున్నారు, కిచెన్ కలర్ ఏమో ఆఫ్ వైట్, అంటే స్లాబ్ కలర్ ఆఫ్ వైట్ ఇచ్చి డిఫరెంట్ కలర్స్ వస్తున్నారు, కానీ ఆ ముందంతా బ్లాకే కదండి. బ్లాక్ కలర్ అంటే వాటర్ కలర్, బ్లూ, బ్లాక్, గ్రే ఇవన్నీ వాటర్ కలర్స్. ఓకే కిచెన్ లో సరిగ్గా ఆగ్నేయంలో వాటర్ కలర్ వస్తే ఏమైంది, ఫైనాన్స్ ప్రాబ్లం. ఓకే ఇది ఎలా అవుతుంది సమస్య? ఓకే అది అద్దెకున్న వాళ్ళు అది పూర్తిగా స్లాబ్ అదంతా ప్లాట్ఫామ్ వాళ్ళు పగలు అసలు ఏం కొట్టలేము చేయలేరు కదా, అసలు. దే కెనాట్ డూ. ఈవెన్ ఓనర్స్ కూడాను అది చాలా కాస్ట్ కాస్ట్లీ చేయడానికి. దానికి అమెజాన్ లో ఒక స్టిక్కర్స్ దొరుకుతాయి, ప్లాట్ఫామ్ స్టిక్కర్స్, అది పేస్ట్ చేసి కలర్ మారిపోతుంది. దేవుడా సో అది ఈజీ సొల్యూషన్. ఇలాంటి చాలా సొల్యూషన్స్ ఉంటాయండి. చాలా మినిమం ఎక్స్పెండిచర్తో ఏ ప్రాబ్లం లేకుండా మనుషులు చేసి, పాకెట్ ఫ్రెండ్లీ ప్లస్ ఎఫెక్టివ్. పాకెట్ ఫ్రెండ్లీ ఒక్కటే ఉంటే సరిపోదు, అది ఎఫెక్ట్ కూడా ఉండాలి.